రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ తునిలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంతగా ఎంఆర్ఓ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ప్రజలు మిమ్మల్ని సీఎంగా చేసింది ప్రజాధనాన్ని రెట్టింపు చేయాలి తప్ప మీ సొంత జాగీరులుగా మీ ప్రత్యర్థులు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మెడికల్ కాలేజీలు నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్, ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా, ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు తమ నిరసన తెలియజేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది. అదేవిధంగా ఎప్పుడూ జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసినా, నిరసన గొంతు వినిపించినా, పూర్వమైతే సినిమా యాక్టర్లని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు. ఇంకా సినిమా యాక్టర్లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నిజమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగరూకతతో ఉన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి, ఎదురుకు తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు రకమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రదమైన కోరికైనటువంటి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి